హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందరూ మేము కూడా ఉండాలండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. ఇవి నాటు చిక్కుడుకాయలు అండి. నాటు చిక్కుడుకాయలు నార్మల్ చిక్కుడుకాయల కంటే నాటు చిక్కుడుకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే మన ఛానల్లోని చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నానండి. నేను ఎలా చేస్తానని మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ఈలోపు ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను ఎలా చేస్తున్నాను అనేది ఇంక ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మగ్గ పెట్టుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేది స్పీడ్గా మగ్గుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఈలోగా చిక్కుడుకాయలు ఈలికలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చిక్కుడుకాయలు మొత్తం గింజలతో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చిక్కుడుకాయ ఇలా రెండుగా విడదీసుకొని ముక్కలు చేసుకోవాలండి. ఎందుకంటే పైకి చాలా నీట్గా కనిపిస్తున్నాయి, కానీ లోన్ మాత్రం పురుగులు ఉంటున్నాయి. అందుకని ఇలా విడదీసుకొని మనం ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. నేను మొత్తం చిక్కుడుకాయలన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నాను. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయో లేదో చూసుకుందామండి. చూసారా, ఆనియన్స్ టమాటాలు చక్కగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదండి, చిక్కుడుకాయలు కూడా చాలా చక్కగా మగ్గుతున్నాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గ పెట్టుకోవాలండి. చిక్కుడుకాయలు కొంచెం ఎక్కువసేపు మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి. నేను కర్రీస్లోకి వాడే కారం ఇదేనండి, మసాలా కారం. చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఎప్పుడు ఇదే కారం వాడతాను. ఇప్పుడు మనం కర్రీలోకి అయితే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూసారా, ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. చాలా చక్కగా అయితే కర్రీ మగ్గుతుందండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మన కర్రీ అనేది గిన్నెకి అడుగు పట్టకుండా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ ఇలా టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి.
ఫైనల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా చాలా చక్కగా మగ్గింది, దగ్గరగా అయింది. చూసారా చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.